హరి ఓం సాయిరామ్. అరుణాచలానికి వెళ్ళడం, అరుణాచలేశ్వరుని దర్శనం అంత తేలికైన విషయాలు కావు. అరుణాచలేశ్వరుడు దర్శనం విషయాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దర్శనాత్ ప్రసీదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. స్వామి, ఇన్ని జన్మలెత్తకపోతున్నాం, అందున వచ్చేది కలియుగం. చాలా తేలికగా అజ్ఞానానికి వసులైపోతాం, మాయకు లోబడిపోతాం, తప్పు పనులు చేస్తాం, మళ్ళీ పునర్జన్మలు వస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకొక తేలిక మార్గం ఏదైనా ఉపదేశం చెయ్యి అంటూ ఒకానొకప్పుడు మానవులు మహదేశ్వరుని వేడుకోగా సాక్షాత్తు పరమేశ్వరుడు చేసిన ఉపదేశం ఇది. దీని ప్రకారం చిదంబరంలో ఆకాశలింగాన్ని దర్శనం చేసుకుంటే ఇక పుట్టవలసిన అవసరం లేదు. చిదంబరంలో దర్శనం అంటే అక్కడ మారేడు దళాల దండలు ఉంటాయంతే. ఆకాశం అంటే అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిన ఆకాశంలో అన్నీ ఉంటాయి. అటువంటి ఆకాశాన్ని అనంతంగా నిండిపోయి ఆకాశ స్వరూపాన్ని ఒక గోడగా చూపించి దానికే మారేడు దళాలు వేస్తారు. అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉన్నది పరమేశ్వర స్వరూపమని అర్థం చేసుకోగలిగే వాడికి మాత్రం చిదంబర దర్శనం రహస్యం తెలుస్తుంది. లేనివాడికి చిదంబర దర్శనం అర్థం కాదు. అందుకే భక్తులు, మహాప్రభో, మాకది ఎలా నిలబడుతుంది అంత తేలికగా? సాధ్యం కాదు, ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు. అప్పుడు కమలాలయంలో పుట్టండి, మీకు మోక్షమిస్తాను అన్నాడు పరమశివుడు. కమలాలయం అంటే తిరువారూర్. అక్కడ పుడితే చాలా మోక్షం, కానీ పుట్టడం మన చేతిలో ఉందా? అదే మాట అడిగితే శివుడు మరొక మాట చెప్పాడు. కాశ్యాంతు మరణాన్ముక్తి. పోనీ పుట్టడం నీ చేతిలో లేదు. నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయనుకున్నప్పుడు కాశీకి వెళ్ళిపోయి కాశీ పట్టణంలో ఉండిపోయి అక్కడ శరీరాన్ని విడిచిపెట్టేస్తావా? మోక్షమిచ్చేస్తాను అన్నాడు పరమశివుడు. అయ్యా, కాశీకి పోవాలంటే అంత తేలిక? పిల్లల్ని, మనవరాలను వదిలేసి, పైగా నేను వెళదాము అనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యమవుతుంది? ఇంకో మాట ఏదైనా చెప్పండి అని అడిగారు. స్మరణాత్ అరుణాచలే అన్నాడు పరమేశ్వరుడు. ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని మనసులో అరుణాచల క్షేత్రాన్ని నువ్వు 3 మార్లు స్మరణ చేయగలవా? ఒక్కసారి గుర్తు చేసుకోగలవా అన్నాడు. అరుణాచల క్షేత్రాన్ని స్మరిస్తే చాలు, మోక్షమిచ్చేశానన్నాడు ఆ మహాదేవుడు. స్కాంద పురాణంలో ఒక విషయాన్ని చెబుతారు. ఒక జీవుడు ఆజన్మ పరంపరల్లో ఎప్పుడైనా అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే ఆ జీవుని యాత్రలో వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని ఒక ఎర్ర గీత పెడతారంట. అరుణాచల ప్రవేశం చేసిన జీవుని యాత్ర ఒక విశేషమైన మలుపు తిరిగిందని గుర్తు. కానీ అరుణాచలానికి వెళ్ళడం, అరుణాచలేశ్వరుడి దర్శనం అంత తేలికైన విషయాలు కావు. ఒక్క కారణం చేత మాత్రమే ఆ క్షేత్రంలోకి ప్రవేశించగలరని పెద్దలు చెబుతారు. ఏమిటా కారణం అంటే, నాకేమీ తెలియదు, నాకేమీ చేత కాదు అన్న భావనతో, వినయంతో వెళ్ళేవారికే అరుణాచల ప్రవేశం సాధ్యం. పరమేశ్వర, నాకేమీ తెలియదు, నాకున్నవన్నీ పాపాలే, నిన్ను నమ్ముకుని వస్తున్నాను, నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగిన వారికి ఆ క్షేత్రంలోకి ప్రవేశం లభిస్తుంది. జ్ఞాన సంబంధ నాయనార్ అంతటి మహానుభావుడే అంత తేలిగ్గా ఆ క్షేత్రంలోకి వెళ్ళలేకపోయాడు. దొంగలు ఉన్నవన్నీ ఎత్తుకుపోతే అప్పుడు ఆయన బాధపడి ఈశ్వరుడిని కీర్తించి పరమ నిరాడంబరంగా వినయంతో వెళ్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు. స్వస్తి.